యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నవారందరూ మన రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే చక్కటి అవకాశాన్ని మన ప్రభు మనందరికీ అనుగ్రహించిన ఈ సంతోషకరమైన అవకాశాన్ని బట్టి యేసయ్య నామమునికే స్తుతి కలుగునుగాక. ప్రభు నామమునికే స్తోత్రం కలుగునుగాక. 3వ కీర్తనలో రాయబడిన కొన్ని సంగతులు మనం చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఉత్తరమిచ్చేవాడు. దేవుని స్తోత్ర. దావీదు ఈ కీర్తన రాసిన సందర్భాన్ని కూడా పైన మనం చూస్తున్నాం. అబ్షాలోము తన కుమారుడే, కానీ అబ్షాలోము నుండి కీడు ఒకటి తన సొంత కుమారుడి నుండి తండ్రికి కీడు ఉందని గుర్తెరిగిన దావీదు తన కొడుకు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారి యొక్క పరిస్థితి బైబిల్ గ్రంథంలో చదివితే అబ్షాలోమే రాజైపోవాలని, అవసరమైతే తన తండ్రిని కూడా ప్రాణం తీసేయాలని తలంచాడు. వారు ఎంతో విస్తరించి ఉన్నారు. తన కుమారుడే, సొంత కుమారుడే తండ్రిని తరుముతుంటే, ప్రాణం తీయాలని చూస్తుంటే ఎంతోమందిని మట్టి కనిపించిన దావీదుకు అతను ప్రాణం తీయట లెక్క కాదు. దావీదుకు చేతికి మట్టి అంటకుండానే ఎన్నో పనులు చేయించాడు. కుమారుని కూడా అవసరమైతే లేపేసే అంత నెట్వర్క్ ఉంది. ఎవరికి? దావీదుకే. కానీ ఆ కీడు తలపెట్టలేదు. ఇప్పుడే కాదు, సౌలు రాజుగా ఉన్న దినాలలో కూడా దేవుని ఆత్మాభిషేకం సౌలు మీద ఉందని గుర్తెరిగి ప్రభువు మీద గౌరవంతో ఆ అభిషేకాన్ని ఘనతనిచ్చి సౌలుకు కీడు తలపెట్టలేదు. అదే దావీదు పారిపోవడానికి సిద్ధపడ్డాడు. చాలా మార్లు దావీదు జీవితంలో ఇలాంటి తగ్గింపు మనస్సు మనం చూస్తున్నాం, దీన మనస్సు మనం చూస్తున్నాం. అందుకే దేవుడు దావీదును హెచ్చించాడు. దావీదు గర్విష్టి కాలేదు, కోపిష్టి కాలేదు, అసూయపరుడు కాలేదు. వాటన్నిటినీ కూడా జయించగలిగాడు. కొన్ని సందర్భాల్లో పడినా తిరిగి లేవడానికి దేవుడు సహాయం చేశాడు. బాధించేవారు ఎంతో విస్తరించారు, నా మీదకి లేచేవారు అనేకులు అని అతడు తన కుమారుడు నుండి తప్పించుకొని పారిపోయిన సందర్భంలో తెలియపరుస్తున్న కీర్తన భాగం ఇది. 3వ చరణంలో నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తువాడవు నీవే. తల ఎత్తువాడవు నీవే, ఘనతనిచ్చేవాడవు నీవే. అవమానం తీసుకురావాలని చూస్తున్న సొంత కుమారుడు, ప్రాణం తీయాలని చూస్తున్న అబ్షాలోము, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుణ్ణి మాత్రమే తనకు ఆధారంగా చేసుకున్నాడు దావీదు. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంటున్నాడు, ప్రభువా నాకు ఆధారమై నాకు అతిశయాస్పదముగా ఉండి నా తలను ఎత్తగలిగిన వాడు నీవే. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిస్తాడు. యెహోవా నాకు ఆధారము. దేవుడు తనకు ఎంత ఆధారమై ఉన్నాడో, ప్రభు తనకు ఎంత కేడెముగా ఉన్నాడో, దేవుడు తనకు ఎంత కాపుదలగా ఉన్నాడో, దేవుడు తనకు ఎంత ఘనతనిస్తున్నాడో ఈ లేఖన భాగాల్లో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే
ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ తరుణంలో దావీదుకున్నంత ఘనత మనకు లేదు. మరి మనమెంత దీనులమై ఉండాలి? అధికారము, రాజ్యము, బలము అన్నీ ఉన్నా అతడు దీనుడై బ్రతికిన సందర్భం మనకు బోధించే పాఠం ఏంటంటే మనం ఇంకా దీనులమై ఉండాలి, మనం ఇంకా తగ్గింపు కలిగిన వారమై ఉండాలి. దీన మనస్సును వస్త్రముగా ధరించుకొని దేవుని కొరకు మనము, ప్రభు కొరకు మనము ముందుకు సాగాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఆ సత్యాన్ని గ్రహించి దావీదు ఈ మాటలు తన అనుభవంలో నుండి తెలియపరచడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకి వచ్చే నెల అక్టోబర్ మాసంలో మనందరికీ తెలుసు, చివరి వారంలో ఏర్పాటు చేసుకుని ఉపవాస ప్రార్థన కూడికలకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి, ప్రార్థించండి. దేవుడు తన ఉద్దేశంలో, తన ఆలోచన ప్రకారంగా కార్యక్రమాలను దేవుడు జరిగించినట్లుగా. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఉపవాస ప్రార్థన కూడికలు త్వరగా రావాలి. ఆ ప్రార్థన కూడికలలో ఉదయము, సాయంత్రము మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయాలి, దేవుడు అనుగ్రహించే శక్తిని సంపాదించుకోవాలి, అనేకమైన వాటి మీద జయాన్ని పొందాలి, సంఘము అంతా ఉజ్జీవింప చేయబడాలి, కుటుంబాలుగా సమకూర్చబడాలి, అనేక మంది రక్షణ కొరకు ప్రార్థించాలి. ప్రార్థన అంశాలు అనేకమైనవిగా మనమందరం కలిసి దేవుని సన్నిధిలో చేసే చక్కటి సందర్భం. ఎంతమంది ఈ సంగతుల కొరకు సిద్ధంగా ఉన్నారు? ఒకసారి చేతి దేవుని స్తుతిస్తారా? కొంచెంగానే ఉంది మీ ఆనందం, సంతోషం, ఉత్సాహం లేక ఆసక్తి. ఇప్పుడేమీ కవర్లు ఇవ్వట్లేదుగా, మరి స్తోత్రం చెప్పడానికి ఏమైంది? గట్టిగా మంచి కవర్లు ఇచ్చేలాగా దేవుడే సహాయం చేస్తాడు. అవునంటారా కదా? కనుక మీలో ఉత్సాహం ఉంటే మీ ఉత్సాహానికి రెట్టింపుగా 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 దేవుడు సమకూర్చగలిగి ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించగలడు. ఇప్పుడు చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ప్రభు తన ఉద్దేశంలో ఉన్న వారిని మన మధ్యలోనికి దేవుడు పంపించాలి. ఆమేన్. ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటి సేవకులను దేవుడు మన మధ్యలోనికి దేవుడు ఆయన పంపించునుగాక. కనుక ఇప్పటి వరకు ఏమీ తలంపులు లేవు, ప్రార్థన చేస్తున్నాం. కనుక ప్రార్థనాపూర్వకంగా మరి అక్టోబర్లోనికి మనం ప్రవేశించబోతున్నాం కనుక ముందుగానే ఈ మాట మీకు పంచుకోవాలని నేను ఆశ కలిగి తెలియపరుస్తున్నాను. అందరూ కూడా ప్రార్థించండి. మరి సహకరించడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడవలసిందిగా నేను కోరుతున్నాను. రాజులు 2వ గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 21వ వచనంలో రాయబడిన కొన్ని సంగతులు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నదంట. హల్లెలూయా. మార్పు లేదు. ప్రభువు చేసిన ఒక్క కార్యము ద్వారా నేటికి ఆ నీటిలో మార్పు లేదు. నీటినే కాదు, భూమియు నిస్సారముగా ఉండదు అని ప్రభు తెలియపరిచాడు. నేను ఈ నీటిని బాగు చేశాను అన్నాడు ఆయన. ఇదే రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆ పట్టణంలో ఉన్నవారు, ఏ పట్టణం ఇది చెప్తారు ఎవరైనా? ఏ పట్టణం ఇది? పైనుండి కొంచెం చదివితే మీకు అర్థమవుతుంది. యెరికో. ఆ పట్టణపు వారు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి తమ ఊరిని గురించి తెలియపరుస్తున్నారు. ఏమని? ఈ పట్టణము ఉన్న చోటు ఎలాంటిదంట? రమ్యమైనది. నీకు కనబడటానికి ఈ పట్టణం చాలా రమ్యమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా, చాలా సంతోషకరమైనదిగా కనబడుతుంది చూపు. కానీ నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉంది. ఏ విత్తనం వేసిన పంట
చేతికి రావడం లేదు. ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి వారితో చెప్పాను. చాలండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ చదివిన మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అక్కడున్న పరిస్థితి. ఊరు, ఆ ప్రాంతం చూడటానికి ఎలాగుంది? రమ్యమైనదిగా ఉంది. ఎలీషాతో వారు అంటున్నారు, ఇది చూడటానికి చాలా రమ్యమైనదిగా ఉంది మా ఏలినవాడ, కానీ ఇక్కడ త్రాగే నీరు మంచిది కాదు. ఆ నీరు మంచిది కాక భూమి నిస్సారమైపోయి ఉంది. ఆ భూమిలో సారం లేదు, మంచి దిగుబడినిచ్చే క్వాలిటీ, నాణ్యత భూమిలో లేదు. కాబట్టి దీనికి పరిష్కారం నీవే చూపించాలి. దైవజనుడైన ఎలీషాను అడిగినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించండి, చాలామంది జీవితాల్లో ఇలాంటి అనుభవం ఉంటుంది. చూడటానికి రమ్యమైన వారుగా కనబడతారు, చూడటానికి అంత బాగుందన్నట్టుగా ఉంటుంది. ఆ కుటుంబం కావచ్చు, ఆ వ్యక్తిగత జీవితం కావచ్చు, వారి యొక్క అనుభవాలు కావచ్చు, పైకి అంత చక్కగా బాగుంది. దీనికి ఇంకో మాటలో చెప్పాలంటే పైకి పొటారం, చెప్పండి, లోన లొటారం అంట. అంటే పై వరకు చూడటానికి అంత బాగున్నట్టుగా అనిపించిన లోపల చాలా లోపాలు ఉన్నాయి, లోపల చాలా రంధ్రాలు ఉన్నాయి, లోపల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది వ్యక్తుల జీవితాల్లో, చాలామంది కుటుంబాలలో, చాలామంది వ్యక్తిగత జీవిత అనుభవాలలో పైకి కనబడే రమ్యమైనది వారి లోపల లేదు. పైకి కనబడే ఆ ఆహ్లాదకరమైనది వారి అంతరంగ జీవితంలో లేదు. అది పోయి సారము లేని బ్రతుకును బ్రతుకుతున్న అనేక మంది మనుషులు ఈనాడు ఉన్నారు. అలాంటి సారము లేని బ్రతుకు ఉంటే వారి జీవితంలో క్రీస్తు ఉదయించినప్పుడు వారి నిస్సారమైన జీవితం సారవంతమైనదిగా ఆయన చేయగలడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కనుక దేవుడు ఉచితముగా ఆయన జరిగించగలడు. ఈ కార్యాలను ఆయన ఉచితముగా జరిగించగలడు, తన శక్తితో జరిగించగలడు. సారము లేని జీవితాలకు సారము అనుగ్రహింప చేయగలిగినవాడు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్న కొన్ని సంగతులు 55:2 వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రొక్కలిచ్చెదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు. మీకు సారము లేనిది మీరు తింటున్నారు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలతో. ఏం మాట్లాడుతున్నాడు? ఆహారము కానిది మీరు తింటున్నారు, ఆహారము కాని దాని కొరకు మీరు రోకలిస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, మీ సంపాదన వ్యర్థం చేస్తున్నారు. సంతుష్టి కలుగు చేయని దాని కొరకు కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఆహారం కానిది తినేవారు లేరంటారా? ఆహారము కాని వాటిని తింటున్నవారు, సారమును కలుగ చేయని వాటిని భుజిస్తున్నవారు, వ్యర్థమైన వాటి కొరకు తమ డబ్బును, తమ యొక్క కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్న వారితో ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సిగరెట్ ఆహారమా? ఏమండి? అలాగే ఇంకా మద్యపానం ఆహారమా? ఇలాంటివి అనేకమైనవి ప్రపంచంలో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. ఇలాంటి అనేకమైన భయంకరమైన వీటిని చాలామంది ఆహారముగా సేవించేవారు, ఆహారంగా తీసుకునేవారు లేకపోలేదు. అలాంటి వారితోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? ఆహారం కాని దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు, నీ రూపాయిని ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని. మరి కొంతమంది మద్యపానం ఆసక్తి కలిగిన వారు, లేకపోతే మద్యపానం తీసుకునేవారు, వారు మరికొంతమంది మీద ఏమని అనుకుంటారంటే, నా కష్టార్జితం నా ఇష్టం, నీదేమన్నా నేను తాగుతున్నానా? ప్రభు అంటున్నాడు తెలుసా, నీ కష్టార్జితము వ్యర్థముగా పోకూడదని ప్రభు కోరుతున్నాడు. దానివలన నీ జీవితానికి సారము లేదు, దానివలన నిస్సారమైపోయింది నీ జీవితం, దానివలన నీ కుటుంబం నిస్సారమైపోయింది, దానివలన నీ బ్రతుకుకు అర్థం లేకుండా పోయింది. అందుకే ప్రభు అన్నాడు, సారము కలిగిన జీవితం నీవు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు.
మంచి పదార్థం భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని కదా లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, లోకం యొక్క స్థితిగతులు, మోడర్న్ స్థితిగతులు వచ్చేసాయి. చాలామంది రకరకాల పద్ధతులకు అలవాటు పడిపోయారు. ఎంత సాంకేతికత వస్తుందో, ఎంత ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించేవారు ఎక్కువయ్యారో, అదే సమయంలో అనేక మంది మద్యపానాలకు బానిసలైన వారు, సిగరెట్లకు బానిసలైన వారు, లోక సంబంధమైన అనేకమైన చెడు వ్యసనములకు బానిసలైన వారు కూడా లేకపోలేదు. అన్నీ ఎక్కువైపోతున్నాయి కదా, అన్నీ అతిగానే ఉన్నాయి. ప్రపంచమంతట్లో కూడా వేడి ఎక్కువగానే ఉంది, వర్షం ఎక్కువగానే ఉంది, మంచు ఎక్కువగానే ఉంది. తుఫాను వస్తే ఆ తుఫాను యొక్క పరిమితి చాలా ఎక్కువగా ఉంది, అంచనా వేయడానికంటే ఎక్కువగా. వరదలు వస్తే వరదలు ఎక్కువగానే ఉన్నాయి. కారణం ఏంటంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మానవుని యొక్క పాపం కూడా చాలా ఎక్కువైపోయింది. ఇదే మొట్టమొదట కారణం. పాపమే అన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణంగా ఉంది. అయితే అనేక మంది జీవితాల్లో సారము లేకుండా జీవిస్తున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు సారము లేకుండా ఎన్నాళ్ళు ఇంకా ఇలా జీవిస్తారు? మీ జీవితానికి ఒక సారవంతమైన బ్రతుకు కావాలి, మీ జీవితం ఒక అర్థవంతమైనది కావాలి, ఒక రుచికరమనేది కావాలి కదండి. ఓ టీ పొడి కొనమని చెప్తూ యాడు ఏంటది 3 సంగతులు ఏంటంటే అవి రంగు, రుచి, చెక్కదనం. ఈ 3 కావాలా? 3 రోజెస్ తాగండి. మా పిల్లలను కూడా కొంతమంది 3 కదా 3 రోజెసా అని అడుగుతుంటారు. గమనించండి, లోకములో ఉన్నవన్నీ నీకు సారం కలిగించేవా? లోకములో నీ కంటికి కనిపించే రంగు కావచ్చు, నీ కన్నులకు కనిపించే రమ్యమైనది కావచ్చు, అది నిన్ను ఎల్లప్పుడూ కూడా మోసగించేదే కానీ నీ జీవితానికి నిజమైన అర్థాన్ని ఇచ్చేది కాదు. నీ బ్రతుకునకు అర్థం ఇచ్చేది ఎక్కడుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉంది, ఆయన మందిరంలో ఉంది, ఆయన చెంత ఉంది, ఆయన సన్నిధిలో ఉంది, ఆయన మాటలో ఉంది, ఆయన చేతల్లో ఉంది. అందుకే ప్రభు తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. సారము లేకుండా ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతారు మీరు? ఆహారము కానిది ఎంతకాలం మీరు భుజిస్తారు? ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేయండి ఆ మాటలో. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీతో నిత్య నిబంధన నేను చేస్తున్నాను. దావీదుపై ఏ కృపను నేను చూపానో అదే శాశ్వత కృపను మీకు చూపిస్తాను. ఇదిగో జనములకు సాక్షిగా, అధిపతిగాను, ఆమేన్. దేవుడు ఈ మాటలలో ప్రభు తెలియపరుస్తున్నటువంటి చక్కటి విషయాలు మనం చదువుతున్నాం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన దగ్గరకు వస్తే ఆయన కృప చూపి నడిపించేవాడు. అసలు ముందే ప్రభు చెప్తున్నాడు, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలో లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రోకలు లేవు కానీ కొని భోజనం చేయమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మీ బాధ్యతను నేనే తీసుకుంటా, మీకు కావలసిన వాటిని నేనే సమకూరుస్తా. నీ దగ్గర ధనం లేదనుకుంటున్నావా? స్థానము లేదనుకుంటున్నావా? స్థాయి లేదనుకుంటున్నావా? హోదా లేదనుకుంటున్నావా? అది ఏ విధమైన పరిస్థితి అయినా కావచ్చు, దీనస్థితి అయినా కావచ్చు, కమ్ టు మీ, నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. నీళ్లు దొరికే దగ్గరికి రండి, అక్కడ మీకు నీళ్లు దొరుకుతాయి. భోజనం చేసే చోటుకు రండి, అక్కడ మీకు భోజనం దొరుకుతుంది. రండి, రోకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును మన కొరకు ధారలుగా పోసి మనల్ని ఉచితమైన కృపతో ఆయన రక్షించుకున్నాడు, తనకు దాసులుగా చేసుకున్నాడు. ప్రభు అన్నాడు, మీ దగ్గర డబ్బులు లేవా? రోకలు లేవా? కొనడానికి స్తోమత లేదా? ఏదేమైనా మీరు నా దగ్గరకు వస్తే చాలు. ఆ తర్వాత అంటాడు కదా, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. 3వ వచనంలో మీరు వింటే బ్రతుకుతారు.
ఆయన వాగ్దానాలు వింటే, ఆయన వాక్యాలు వింటే, ఆయన ఆలోచనలు వింటే, ఆయన తలంపులు వింటే నీ లోపల నూతన ఉజ్జీవం కలుగుతుంది. నీ లోపల ఉన్న నిస్సారమైన బ్రతుకంతా కూడా తీసివేయబడుతుంది. నీకు సారవంతమైన జీవితం దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు మన కొరకు మొట్టమొదటిగా మనకు సారం ఇవ్వడానికి, మనల్ని బాగు చేయడానికి ఆనాడు ఆ నీటిలో ఉప్పు వేయబడి ఆ నీరంతా కూడా పరిశుద్ధపరచబడితే ఈరోజు మన బ్రతుకులకు అంటబడిన ప్రతి కల్మషం క్రీస్తు రక్తము ద్వారా కడిగివేయబడింది. ఆమేన్. క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడింది. లోక మాలిన్యమంతా, లోక పాపమంతా క్రీస్తు తన సొంత శరీరం మీదకి వేసుకున్నాడు. ఆయన శరీరమే మన కొరకు బలిగా ఇచ్చేసాడు. కనుక ఎలీషా ప్రవక్త ఆ తేబడిన ఉప్పు పాత్రను తీసుకొని ఆ నీటి ఓట యొద్దకు వెళ్ళి ఆ నీళ్ళలో వేశాడు. ప్రభువే సెలవిస్తున్నాడు, నేను ఈ నీటిని బాగు చేశా. ఇక మీదట ఇక్కడున్న భూమి అంతా కూడా సారవంతంగా ఉండబోతుంది. ఆమేన్. యేసయ్య బాగు చేస్తే ప్రతి నిస్సారమైన జీవితం సారవంతంగా మారబోతుంది. ఆమేన్. యేసయ్య రక్తంలో కడగబడిన ఏ వ్యక్తి జీవితమైనా, సారము లేని బ్రతుకైనా, నిస్సారమైన జీవితమైనా, రుచి పచ్చలేని బ్రతుకైనా ఆయన సన్నిధిలో క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు ప్రభు తాను మహిమకరంగా మార్చగలిగిన వాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రభు ఇచ్చే ఆ కృప చేత మనము నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఆలోచనల చేత మనం బలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఏంటంటే డిగ్ యువర్ వెల్స్ బిఫోర్ యూ థర్స్ట్. అంటే నీవు దాహము కొనక ముందే బావిని లేక నూతులు ఏం చేయాలంట? తవ్వుకోవాలంట. డిగ్ యువర్ వెల్స్ బిఫోర్ యువర్ థర్స్ట్. నీవు దప్పి కొనక ముందే, నీకు దాహము అవ్వకముందే నీవు కొన్ని బావులను తవ్వుకో, లేకపోతే నీవు కొన్ని నూతులను తవ్వుకో. ఆ నీటి కొరకు ఏర్పాట్లు చేసుకోమని. ఎందుకంటే దాహంతో ఉండి దాహం అయిన తర్వాత నేను నూతిని తవ్వుకుంటాను, నేను నీళ్లు పట్టుకుంటాను అంటే ఆ వ్యక్తి చచ్చిపోతాడు కదా. గమనించండి. ఒకసారి మీ పక్కన ఉన్న వారందరినీ ఒకసారి చూడండి, ఒకసారి షేక్ అండ్ ఇవ్వండి అందరికీ ఒకసారి. హల్లెలూయా. అందరూ చాలా యాక్టివ్గా అంటున్నారు, కాదంటలా. కాకపోతే ఎక్కడైనా ఒక చోట ఒక చిన్న లోపం ఉంటే అంత సరివద్దనమాట. ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి నీవు దప్పికొనకముందే నీవు బావులను తవ్వుకొని సిద్ధపడు అని ఒక ఇంగ్లీష్ సామెత. మనం కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే మనం ముందుగానే సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దివిటీలు వెలిగించుకున్న బుద్ధిగల గన్నీలు ముందుగానే ఆ నూనెను కొని వారి దగ్గర పెట్టుకున్నారు కదా. ఒకవేళ కొనకపోతే వారు తిరగాల్సి వచ్చేది. ఆ మిగిలిన 5 అదేగా చేశారు. వారు కొనలేదు, వచ్చినారు కొనుక్కోవచ్చులే అనుకున్నారు. ఆ తర్వాత వారికి జరిగిన పరిస్థితి ఏంటంటే వారు అమ్మవారి దగ్గరకు పోయారు. ఈ లోపల పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధిగల కన్యలను సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సిద్ధపడిన వారుగా ఉంటారా, సిద్ధపడేవారుగా ఉంటారా? రెండింటికి తేడా ఉంది. యేసుక్రీస్తు వచ్చేసరికి మనము సిద్ధపడేవారుగా కాదు, సిద్ధపడిన వారుగా ఉండాలా. హల్లెలూయా. రెండు ఒకేలా కనబడతాయి. ఇద్దరి చేతుల్లో దివిటీలు ఉన్నాయి. కొంచెంసేపు ఇద్దరి చేతుల్లో దివిటీలు బహు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. కానీ క్రీస్తు వచ్చే సమయానికి వీళ్ళ దివిటీలు ఆరిపోయాయి. అలా ఆరిపోవటానికి వీల్లేదు. నీ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆమేన్. క్రీస్తు యొక్క రాకడలో సైతము నీ దీపము వెలుగుతూ ఆయనని ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడాలి. సారము లేని జీవితాలు, నిస్సారమైన బ్రతుకులు కలిగి ఎప్పుడు సారం పోతుందో తెలియదు, ఎప్పుడు నిస్సారమైపోతుందో తెలియదు. అలాంటి బ్రతుకులు మనకొద్దు. కూరలో సరిగా ఉప్పు సరిగా పడకపోతేనే చాలామందికి కూర రుచించదు. అవునంటారా కాదంటారా? ఎక్కువ ఉప్పు తింటారా తక్కువ ఉప్పు తింటారా అని ప్రక్కన పెడితే అసలు ఉప్పే లేకుండా ఎంతమంది తింటున్నారు ఇక్కడ? ఎవరైనా తింటున్నారా? ఉప్పు లేకుండా ఎవరైనా తింటున్నారు ఇక్కడ? ఏమంటే మీరు తింటున్నారా? చాలా సంతోషం. ఒక్కరు తింటున్నారు. ఎంతమందిలో ఒకరు. ఇటు పక్కన నేను అటు అడిగాను, ఇప్పుడు ఇటు చెప్పండి. ఎవరైనా ఉన్నారా? మరి బీపీ ఎంతమందికి ఉంది? ఎన్ని చేతుల్లోకి ఇస్తాయో.
హల్లెలూయా. అంటే ఏం కావాలి ఇప్పుడు మనకి? ఏం కావాలి? మన కడుపులో రుచి ఏమైనా ఉండదు. మన కడుపే ఉన్న, మన లోపల ఆహారం పొట్టే ఉన్న మంచి రుచి గలది వేయి అని అడుగుద్దా? ఎవరు అడుగుతున్నారు? స్టార్టింగ్లో ఉండే ఆయన అడుగుతున్నాడు. నాలుకకి రుచి కావాలి కదా, రుచి లేకపోతే దిగదు. సారమైనది కావాలి, చాలా రుచికరమైనది మనం తినాలని ఆశపడతాం. ఎన్ని బలహీనతలున్నా, ఎంత ఇబ్బంది అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చెకింగ్లు చేసుకుని ఫ్యాట్ ఎక్కువైపోయిందండి, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, ఇక మీదటి మీరు నాన్ వెజ్ అనేది ఎంత మాత్రం కూడా కనీసం ముట్టుకోవద్దంటే, రుచి చూడొద్దు అనరు. ఏం చెప్తారు? ముట్టుకోవద్దు, అసలు టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే ముట్టుకుంటే వెళ్ళిపోద్దు లోపలికి. ఈలోపుగా చక్కగా ఏమండి లేత వేట మాంసం తీసుకొచ్చారు, పొయ్యి మీద వేసి పొగలు కక్కుతూ, అసలు ఈరోజు కూర భలే కుదిరిందిలే. ఇలాంటి సందర్భం కనుక ఎదురైందనుకో, అప్పటిదాకా కాల్చుకున్న నోరు ఏమవుద్ది? 2 ముక్కలు తింటే పోవాలా? నోటికి మాత్రం సారవంతమైనది కావాలి, రుచికరమైనది కావాలి కోరుకుంటాం. అది నష్టం కలిగించేదైనా ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు సారవంతమైన జీవితాలు కలిగి ఉంటే అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. సారము లేకపోవటం అంటే అర్థం ఏంటి? సారము లేకపోవటం, నిస్సారమైన జీవితం అంటే చూడండి, బీడు భూమి, సారము లేని భూమి బీడు భూమిగా కనబడుతుంది. అదే సారవంతమైన భూమి ఎలా ఉంటుంది? ఫలాలు ఫలించేదిగా ఉంటుంది. అది తన కాలంలో ఫలమిచ్చే చెట్టు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూస్తే మనకి ఎంత సంతోషం కలుగుతుందో. పచ్చగా ఉంటుంది, ఏమండి, అంత మాత్రమే కదా, ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. సారము లేని భూమిలో వేయబడిన పంట కావచ్చు. కొన్ని మళ్ళు ఉంటాయి పొలాల్లో, ఒక్కొక్క మడి చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక్కొక్క మడి సారం లేనిదిగా ఉంటుంది. దానికి కారణం చెప్తారు కొన్నిసార్లు. ఆ పక్కన నీరు సరిగా అందలేదనో, లేకపోతే ఆ భూమి సారము లేనిదనో, దానికి బలం అందలేదనో, కాబట్టి అది సారము లేని భూమిగా విడవబడింది. సరైన పంట దిగుబడి అక్కడ లేదు. చాలామంది జీవితాలు, ఆత్మీయ జీవితంలో, ఇక్కడ ఈ యెరికో పట్టణం ఉన్నతమైన పట్టణం, రమ్యమైన పట్టణం. ఎలీషా ప్రవక్తతో వారందరూ తెలియపరుస్తున్నారు, అయ్యా నీవు చూస్తున్న ఈ పట్టణం చాలా రమ్యమైనది, నీ కంటికి కనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే మేము త్రాగటానికి మంచి నీళ్లు లేవు. అంత మాత్రమే కాదు, మా గ్రామం అంతా సారము లేని భూమి ఉంది. అందుకే అన్నిటికీ పరిష్కారము ఒక్క దెబ్బతో లేక ఒక్క ప్రయత్నంతో. ఎలీషా వారిని ఉప్పు తీసుకొని రమ్మన్నాడు. వారు పాత్రలో ఉప్పును తీసుకొని వచ్చారు. ఆ ఉప్పును తీసుకొని నీటి ఓట దగ్గరికి వెళ్ళాడు ఎలీషా. దానిలో వేయగానే 21వ వచనం చదవండి ఇప్పుడు మళ్ళీ. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన, చూసారా, మరణమునే తప్పించాడంట. దేవుని స్తోత్ర. మరణమును తప్పించాడు, కీడును తప్పించాడు, శాపములను తీసివేశాడు మన దేవుడు. ఆయన తలుచుకుంటే నీ మరణ శాసనం రద్దు చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. మరణాన్ని తప్పించాడు. సారవంతమైన జీవితం వారికి దేవుడు అనుగ్రహించాడు. సారవంతమైన దేవుని కృపను దేవుడు అనుగ్రహించాడు. ఎవరిని పూజించాలి ఈరోజు? దేన్ని నీవు తింటే నీకు సారం కలుగుతుంది? యెషయా గ్రంథంలో చదివాం, ఏమండి, ఆహారం దానిని భుజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాటిని మనము దేవుని బిడ్డలం ఎన్నడూ కూడా భుజించడానికి వీల్లేదు. ఈ మధ్య కాలంలో ప్రసాదం తినచ్చా, విగ్రహార్పితమైన తినచ్చా, బోల్డ్ అంత ట్రెండింగ్లో ఉంది. ఇక దాని గురించి నేను మాట్లాడేది ఏముందో అందరికీ తెలుసు. మన విశ్వాసము ఒకటే, క్రీస్తు మనలో ఉంచినటువంటి విశ్వాస అనుభవం ఒకటే. మనం క్రీస్తుకు సాక్షులమై ఉన్నాం, మనం ప్రభువునకు బిడలమై ఉన్నాం, ఆయన కొరకు మనము సమర్పణ కలిగిన వారమై ఉన్నాం. ఆయన మనం ఈ హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తులోనిది తప్ప మనం ఇంకొకటి ఏది పని మనం పట్టుకోవడానికే వీల్లేదు. దేవుని స్తోత్ర. కనుక దేవుని బిడ్డలమైన మనం ఆయన కొరకు రోషం కలిగి విశ్వాసమును మన హృదయంలో కాపాడుకునే వారుగా ఉండాలి. ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, ఏమని?
రోకలు పెట్టి కొంటున్నారు, మీ కష్టార్జితం పెట్టి కొంటున్నారు, మీ వ్యయమంతటిని వృధాగా ప్రయాసపడుతున్నారు. అది ఎన్నడూ మీకు ఆహారంగా కాదు. ఆహారం కానిది ఉందా అంటే బోళ్ళని ఉన్నాయి ఆహారం కానివి. వాటిని ఎన్నడూ కూడా దేవుని బిడ్డలో తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చదువుదామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. నా శరీరమే. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నా శరీరమే మీకు ఆహారముగా నేను ఇస్తున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆయన భుజించే అనుభవం నీకుందా? ఆయన శరీరమును భుజించే అనుభవం మనలో ఉంటే, ఆయన శరీరమును తీసుకునే అనుభవం మనం కలిగి ఉండగలిగితే, సారము అనుగ్రహించే దేవుడు ఆయన ఎల్లప్పుడూ జీవింప చేస్తానని వాగ్దానం చేశాడు. కీర్తన 65:11 తెలుసు కదా, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. హల్లెలూయా. సారమును కలుగు చేయగలిగిన వాడు. నిస్సారమైన జీవితం, నిరుత్సాహము, కృంగుదల, ఇబ్బంది, భయంకరమైన పరిస్థితులు, వీటన్నిటిలో కూడా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళగలడండి. చాలామంది జీవితాల్లో నిరుత్సాహము ఎక్కువైపోతూ ఉంటుంది, నిస్పృహలు ఎక్కువైపోతూ ఉన్నాయి, కృంగుదలలు ఎక్కువైపోతున్నాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటా కారణాలు? అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు. వీటన్నిటి చేత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనుషుడు కృంగిపోయి, నిరసించిపోయి, సారమును పోగొట్టుకొని దీనంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి స్థితిని మార్చగలిగిన వాడు ప్రభు. మొదటి కీర్తనలో మనందరికీ తెలుసు, ఓ చక్కటి మాట ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలి, లేకపోతే ఎలా ఉంటారో ఒక చక్కటి ఉదాహరణ. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దానికి, ఆ చెట్టుకి సారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెట్టు నీటి కాలువల యోరను నాటబడింది. నీవెక్కడ నాటబడాలి? నీటి కాలువలో పారే దేవుని మందిరములో నాటబడిన వ్యక్తివై ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నీవు నాటబడిన వ్యక్తివైతే, క్రీస్తు యొక్క వాక్యములో ఉన్న శ్రేష్టమైన మాటల చేత, ఈ వాక్యం ఎలాంటిది? మనకి ఆహారము కదా. చెప్పండి, ఈ వాక్యం ఏంటిది? మనకి ఆహారం. ఈ వాక్యం అనే ఆహారము చేత నీ జీవితం ఎప్పుడైతే బలపరచబడుతుందో, నీకు సారము, నిస్సారమైన జీవితం అంతటికి సారవంతమైన బ్రతుకును కలుగు చేయగలిగిన వాడు. మందిరములో సహవాసము ద్వారా నీకు సారం, దేవుని వాక్యమును పఠించడం ద్వారా, ఆ వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ఆ వాక్యమును విడిచిపెట్టక ధ్యానించడం ద్వారా నీ హృదయంలో సమాధానం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాంటి అనుభవాలు మనం కలిగి ఉండగలాలి. అందుకే దేవుడు కొన్నిసార్లు మనలను మత్తుగా, కృంగిపోయిన వారుగా ఉంచడం ఆయనకి ఇష్టం ఉండదు. ఓ కష్టము గుండా, ఓ శ్రమ గుండా, ఓ శోధన గుండా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం అందరము కలిసి కేకలు వేస్తాం, ప్రభువా సహాయం చేయవా, ఈ మార్గంలో నీవు మాకు తోడే ఉండకపోతే ఎలా కదండి. అలాంటి ప్రార్థన మనలో కావాలని దేవుడు కొన్నిసార్లు నడిపిస్తూ, నలుపుతూ ఉంటాడు. నలిపి పరిమళింప చేయడం ఆయన ప్రత్యేకత. ఆమేన్. ఆమేన్ చెప్తారా నమ్మిన వారందరూ ఒకసారి? హల్లెలూయా. చూడండి, కొన్ని ఆకులు చాలా మంచి పరిమళం ఇస్తాయి. ఒట్టి ఆకుగా దాన్ని చూస్తే ఏమీ మనకు సువాసన కలగదు, కానీ ఆకును నలిపినప్పుడు దాని పరిమళం బయటకు వస్తుంది. కొన్నిసార్లు నీ లోపల ఉన్న పరిమళం, నీ లోపల ఉన్న సారవంతమైన జీవితం బయటకు తీసుకొచ్చి ఇతరులకు నీవు పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? మనల్ని నలుపుతాడు. నలపబడుతున్నారా? దేవుని స్తోత్రం.
మీరు నలగొట్టబడే ప్రతి పరిస్థితిలో ఒక మంచి రూపం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. పుట్టిన పిల్లలు యాక్టివ్గా లేకపోతే, యాక్టివ్ అంటే ఏమంటే ఏడుస్తారు, నవ్వుతారే ఏంటి? ఏడుపు అనేది మంచిది కాదు కదా. వాస్తవానికి ఎవరైనా ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారు? బాధ కలిగితే ఏడుస్తారు, నొప్పి కలిగితే ఏడుస్తారు, విచారం కలిగితే ఏడుస్తారు, వాళ్ళు ఎవరో ఏదో అన్నారని ఏడుస్తారు, లేకపోతే ఇంకెవరికో ఏదో ఎక్కువ అయిపోయిందని ఏడుస్తారు. చాలా ఏడుపులు ఉన్నాయి, చాలా రకరకాల ఏడుపులు. ఇవన్నీ పెద్ద అయిన తర్వాత. కానీ చిన్నప్పుడు ప్రారంభం దేంతో? ఏడుపుతోనే. లేదు ఇక్కడ ఉన్న వారిలో నేను అలా కాదని, నన్ను రూటే సపరేటు, నేను నవ్వుతూ పుట్టాను అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. పుట్టిన వెంటనే నవ్వుతాడా? వాడు నవ్వకుండా మౌనంగా ఉంటాడా? అది మరీ డేంజర్ కదండి. నవ్వకుండా ఉన్నాడా? భయం. బాబు పుట్టాడండి, లేకపోతే పాప పుట్టిందండి అని చెప్పారు, కానీ సౌండ్ ఏం రావట్లా. ఎలా ఉంటుంది వీళ్ళకి? టెన్షన్ కలుగుతుంది. అక్కడ కూడా వాళ్ళకు కూడా టెన్షన్ కలుగుతూ ఉంటుంది. సో వాడు ఏడవాలి, కేక పెట్టాలి. అందుకోసం ఏం చేస్తారు తెలుసా మీకు? చెప్పండి, ఏం చేస్తారు? చందమామ చూపిస్తారా? ఆ శిశువును పట్టుకొని తలకిందులుగా, తల కిందకి, కాళ్ళు పైకి పెట్టి ఊపుతారు. ఊపడమే కాదు, అవసరమైతే సీటు మీద అట్లా అట్లా చరుస్తారు. అప్పుడు మొదలవుద్ది కెవ్వుమనికి. ఏమండి? అప్పుడు అమ్మయ్య ఈడు బ్రతికాడురా. ఏం కలిగింది అక్కడ? నొప్పి కలిగింది, శోధన కలిగింది, నలపబడ్డాడు. అయినా ఏం జరిగింది? జీవంలోనికి వచ్చాడు. అది సంతోషం. జీవంతో ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, వీడు చచ్చిపోలేదు, మరణము లేదు, వీడు జయించాడు అని ఆ సంగతిని బట్టి అక్కడున్న తల్లిదండ్రులు కావచ్చు, అక్కడున్న వైద్యుడు కావచ్చు, చాలా సంతోషంగా వారు అనుభవిస్తారు. కనుక ఈరోజు మనం గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలో సారవంతమైన జీవితాన్ని మనకు కలుగు చేయటానికి, సారవంతమైన బ్రతుకును దేవుడు మనకు అనుగ్రహించడానికి కొన్ని పర్యాయాలు నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటింపజేయడానికి, మరణపు అనుభవాల నుండి జీవపు అనుభవంలోనికి రావడానికి ఏం చేస్తాడు? దేవుడు మనల్ని నలుపుతాడు. ఆ నలపబడిన వేళల్లో ఆయన పాదాలు నువ్వు కనుక పట్టుకోగలిగితే అక్కడి నుంచి మరణములో నుండి జీవంలోనికి నిన్ను దాటిపోయేలా చేస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెబుతా. చీకట్లో నుండి వెలుగులోనికి నిన్ను దాటిపోయేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. శోధన కాలంలో నుండి, శ్రమల కాలంలో నుండి, దీవించబడిన సమయంలోనికి నువ్వు ఎంటర్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ టైం ఎలాగుంటుందంటే నలపబడే పరిస్థితి, నలగగొట్టబడే పరిస్థితి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ సేవకులైనటువంటి వారికి దేవుడిచ్చే ఎంత ఆధిక్యత ఏంటో తెలుసా? బ్యాంకు బ్యాలెన్స్ జీరోలో ఉన్నా, కొన్నిసార్లు మైనస్ అయిపోయినా, ఇంకా కొన్నిసార్లు ఇబ్బందులతో సతమతమవుతున్నా ఓ ఫోన్ వస్తుంది. అవతల వారు చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్న విధానం, ఆ పరిస్థితి కనబడతా ఉంటుంది. ఏం చెప్పాలి ఇప్పుడు ఈ సేవకుడు? చెప్పండి, ఏం చెప్పాలి? నాకు వచ్చిందంటే బాగోదు కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. ఫోన్ వచ్చినప్పుడు ఏ సేవకుడైనా ఏం చెప్పాలి? నాది అదే పరిస్థితి, మరి నేనేం చేయను అంటే కుదురుద్దా? వాళ్ళని ఓదార్చాలా? అక్కడికి ఏదో ఈయన బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్గా ఉన్నట్టు, ఈయన సమస్యలు ఏమీ లేనట్టు ఓదారిస్తేనే కదా అవతల వాడికి ఓదార్పు. అదే కనుక ఏడవడం మొదలెట్టాడు అనుకో, నీకంటే పెద్ద బాధ నాది, నీకంటే పెద్ద సమస్య నాది. ఆ వ్యక్తికి ఆదరణ దొరికితే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఉన్న ధైర్యం కూడా పోయింది. అలా ఎన్నడూ పోవటానికి వీల్లేదు. సేవకుడికి ఫోన్ చేసిన తర్వాత వారు ఓదార్పు చెందడమే దేవుడు ఏర్పాటు చేసిన విధానం. కారణం ఏంటి? సేవకుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు కనుక ఈ బ్యాంకు బ్యాలెన్స్లో, ఈ అప్పులు నథింగ్. అర్థమవుతుందండి? ఏం లేకపోయినా నథింగ్, ఏమవుద్ది? ఇప్పుడు దాకా ఇలాంటి ఎన్నో చూసాం, ఇక ముందు కూడా ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనకు ఆయనతో కనెక్షన్ ఉంది, ఆయన నడిపించే దేవుడు. దేవుని స్తోత్ర. అందుకే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చిన వారికి
ఆదరణ చూపించగలుగుతాడు, ఓదార్పునివ్వగలుగుతాడు, ధైర్యం చెప్పగలుగుతాడు, ప్రార్థన చేసి పరిష్కార మార్గంలోకి నడిపించగలుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇచ్చే సారం లోపల ఉంది కనుక. లోకంలో ఏది కూడా నిస్సారంగా చేయటానికి వీల్లేదు. మరి ఆ అనుభవం నీకెందుకు రాకూడదు? సేవకుడికే ఉంటుందా? విశ్వాసులకు ఉండదా? విశ్వాసి కూడా తన అనుభవాలలో క్రీస్తుతో కూడా పెనవేసుకున్న అనుబంధం ఉంటే మరికొంతమందిని నీవు ప్రభు కొరకు నడిపించబడగలుగుతావు. ఆమేన్. అదే శోధన, శ్రమ, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ కూడా మరొక వ్యక్తిని నీవు క్రీస్తులో నడిపించగలిగే వ్యక్తి అవుతావు. మొన్న మంగళవారం అనుకుంటా కదా ఒక వాక్యం చదివాం. ఎందులో నుండి? ఒక పత్రికలో తెలియపరచబడిన ఒక చక్కటి మాట చదవండి. ఫిలోమోన్ పత్రికలు మనం చదివాం కదా. విశ్వాసము, నీ జీవితంలో ఉన్న విశ్వాసం ఇతరులకు పంచి పెట్టబడేదిగా ఉండాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, అదే విశ్వాసము కార్యకారి కావాలని నేను కోరుచున్నాను అంటాడు అక్కడ. ఇక్కడున్న అందరి జీవితంలో విశ్వాసం ఏం కావాలి? అందరు చెప్పండి. కార్యకారి కావాలి అంటే పని చేసేదై ఉండాలి. ఆమేన్. నీ జీవితంలో విశ్వాసం ఉంది, దాన్ని బుడ్డిలో దాచుకొని లోపల దాచుకొని తాళం పెట్టుకుంటే కుదరదు. నీ లోపల ఉన్న విశ్వాసము పని చేయగలిగినదై ఉండాలి. ఆమేన్. విశ్వాసం పని చేయగలగాలి, నిస్సారమైనదిగా ఉండటానికి వీల్లేదు. మరికొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి, మరికొంతమందిని బలహీనలను ప్రభు సన్నిధిలో బలపరచడానికి, విశ్వాసహీనులుగా ఉన్నవారిని విశ్వాస సంబంధులుగా మార్చడానికి, ప్రార్థన లేని వారిని ప్రార్థనలోకి నడిపించడానికి, మందిరమునకు దూరంగా ఉన్నవారిని మందిరంలోకి నడిపించడానికి నీ విశ్వాసము కార్యకారి కావాలి. ఆమేన్. ఎప్పుడు సాధ్యమవుతుంది? నీవు అనుభవించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆమేన్. అనుభవం మీ జీవితాల్లో అలాంటి అనుభవాలు దేవుడు కలుగు చేయాలని నేను కోరుతున్నాను. పౌలు భక్తుడు అదే ఫిలోమోనుకు తెలియచేస్తూ మాట్లాడిన మాట. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారం. నాతో మీకు అనుబంధం ఉందా? నన్ను తినే అనుభవం మీకుందా? నా శరీరాన్ని భుజించే ఆ అలవాటు మీకుందా? ఉందయ్యా. ప్రతి మొదటి ఆదివారం వస్తున్నాను, ఈ బలలో చేయి వేసి ఇది నీ శరీరం, ఇది నీ రక్తం తీసుకుని వెళుతున్నాను. అంతవరకేనా నీ అనుభవం? లేక ఆ క్రీస్తు శరీరంను తీసుకున్న తర్వాత క్రీస్తులోని లక్షణములన్నీ కూడా నీ లోపలికి వచ్చే అనుభవం కనుక నీకు ఉండగలిగితే, నీ జీవితంలో ఉండగలిగితే, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 65వ కీర్తన 12వ చరణంలో అంటాడు, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకున్నాయి. నాతో పాటు చెప్పండి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. ఇలాంటి అనుభవంలోనికి నా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక. బీడులు, బీటబాడిపోయిన పరిస్థితుల్లో, ఫలవంతము లేని జీవితాలు నా ప్రభు చిలకరించినట్లుగా చేయునుగాక, చిగురింప చేయునుగాక, ఫలింప చేయునుగాక. ఎలీషా ఆ ఉప్పు తీసుకుని ఆ నీటి ఓటలో వేయగా ఆ నీటి ఓట మొత్తం మారిపోయింది. యెహోవా సెలవిస్తున్నాడు, ఇక మరణము లేదు, ఇక శాపము లేదు, కొట్టివేయబడింది. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం. 92వ కీర్తన 13వ చరణం చదవండి త్వరగా. 92వ కీర్తన 13వ చరణంలో రాయబడిన మాట చదువుదాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అందరూ చెప్తారా సంతోషంగా ఈ మాట? ఎంత చక్కటి మాట చూడండి. అందరూ చెప్పండి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. వర్ధిల్లుతారంటే దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తివా, నీ వర్ధిల్లటం ఖాయం, సందేహమే లేదు. 15వ వచనంలో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో పచ్చగా ఉన్నావా, ఎండిపోయావా? నీవు సారము కలిగి ఉండాలని నా ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ వృద్ధులు ఉన్నారు, చల్లమ్మ గారు, నరసింహులు గారు, వృద్ధులు. వారిని ఉదాహరణకు తీసుకోవచ్చు. ఏ ప్రార్థన అయినా అందరికంటే ముందే ఉంటారు కానీ ఆఖరిలో ఉండరు. వారు ముసలివారు కదా, వారు మనం కలిసి నడుస్తున్నాం అనుకోండి, వారు ముందుంటారే అనుకుంటారా?
వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు వృద్ధులు కనుక. పరుగు పెట్టామనుకో అసలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయినా మందిరములో మాత్రం, ప్రార్థనలో మాత్రం వృద్ధులైన వారు ఎలాగున్నారంట? ఇక్కడ రాయబడింది వాక్యం, వారు ముసలి తనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. గట్టిగా స్తోత్రం చెబుదా. అయితే మేము కూడా ముసలోళ్ళు అయిపోయాక అలాగే వస్తాం పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన. అలా అనమాకండి. అంటే వృద్ధులే అలాగా సారము కలిగి పచ్చగా ఉంటే నడి వయసు కలిగిన వారు, యవన బిడ్డలు ఇంకా దేవుని కొరకు మరింత సారం కలిగి ఉండాలని అందరు గట్టిగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. దేవుని కొరకు పరుగులు పెట్టాలని ఆశ కావాలి. దేవా, నీ సన్నిధిలో ఉన్న సారమంతటిని నేను పీల్చుకోవాలి, వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలి, వాక్యపు లోతుల్లో నేను గ్రహించుకొని వెళ్ళాలి. అలాంటి అనుబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడండి. విశ్వాస విషయంలో ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ ఆయనలో ఉన్న సారాన్ని ఎలా పీల్చుకుంటాడో రోమాపత్రికలో చూద్దాం. 11:17 చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 17 వచ్చిన. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడు అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క, చూడండి, ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినేడలా ఆ కొమ్మలపైన నీవు అతిశయింపవద్దు. చూడండి, దేవుని సన్నిధిలో నిలిచున్నవారు, ప్రభు సన్నిధిలో నిలిచున్నవారు, ఒక కొమ్మ కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు అంటుకట్టబడి, నీవు అతిశయించడానికి ఏమీ లేదు. మనం అతిశయించడానికి ఏమైనా ఉందండి? మనలను దేవుడు అంటుకట్టి సారవంతమైన ఫలాలు కలిగించే ఒక మొక్కగా, చెట్టుగా మనల్ని చేస్తున్నాడంట. పనికిరాని మనల్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ద్రాక్షవల్లి ఆయనే, తీగలు మనం. నిజమైన వ్యవసాయకుడిగా ఆయన పని చేస్తున్నాడు. మనము సారము కలిగి ఫలింప చేయబడాలి. ఆమేన్. నిజమైన సారం కలిగి మనం దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడండి. కనుక గర్వం అనేది వద్దు మన జీవితంలో, అతిశయం అనేది వద్దండి మన జీవితంలో. కేవలము దేవుని వాక్యము చేత మనమందరం కూడా బలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచ్చిన వరకు కూడా చదువుదాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి. చూడండి, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. ఆమేన్. ఆయన యందుండి నడుచుకోండి, అప్పుడు మీకు కావలసిన సారము నా ప్రభువు ఇస్తాడు. ఆమేన్. నిస్సారమైన జీవితం ఉండదేక, కురింగిపోయిన జీవితం ఉండదేక, నీరసించిపోయిన జీవితం ఉండదు. ఎందుకంటే నీవు వేరుపారి స్థిరపరచబడినది క్రీస్తులోనే. ఆమేన్. ఆయన యందు నడుచుకుంటున్నందుకు నీ జీవితంలో నిరుత్సాహం ఎందుకు, ఇంకా కృంగుదల ఎందుకు ఉంటుంది? అవి లేకుండా నా ప్రభు జరిగించగలిగిన వాడు. అందుకే ఇక్కడ రాయబడింది, ఆయనలో వేరుపారిన అనుభవం కావాలి, ఆయన చేత కట్టబడిన అనుబంధం మనకు కావాలి. అటువంటి గొప్ప కృప దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు అనుగ్రహించును గాక, ఆయన దయచేయును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇదిగో ఆకలిగా ఉందా, దప్పికగా ఉందా, నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తన ఆత్మ కార్యములు మన జీవితంలో ఎలాగా దేవుడు జరిగించగలడో ఈ వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ మాట నమ్ముతున్న వారందరూ కూడా బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెబుదామా? దప్పిగల వారి మీద నీళ్లను కొమ్మరిస్తానంటున్నాడు, ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలమును కొమ్మరిస్తానంటాడు.
సారం లేని జీవితం ఉంటుందా ఇక లేదు. సారవంతమైన జీవితమే నీకు దేవుడు అనుగ్రహించుచున్నాడు. కనుక సారవంతమైన జీవితం అనుగ్రహించే దేవుని వైపు కనులెత్తి చూస్తావా? ఆయనతో కనెక్షన్ కలిగి, ఆయనతో సహవాసం కలిగి, మందిరములో సహవాసం కలిగి, వాక్యముతో సహవాసం కలిగి, ఆత్మచేత నింపబడి, ఈ అనుభవాలు ఉన్నవారికి మరణము లేదు. ఈ అనుభవాలు ఉన్నవారికి ఎండిపోయిన జీవితం లేదు. ఈ అనుభవాలు ఉన్నవారికి కృంగుదల లేదు. ఈ అనుభవాలు ఉన్నవారికి కుమిలిపోయే పరిస్థితి లేదు. కానీ సారము కలిగి పచ్చగా జీవించి క్రీస్తును ఆరాధించే అనుబంధం నా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ప్రభువా, అలాంటి అనుభవం నాకు కావాలయ్యా. కృంగిపోయిన వ్యక్తిగా నేను ఉండటానికి వీల్లేదు. సారము లేని వ్యక్తిగా నేను ఉండటానికి వీల్లేదు. బీడు భూమి నా జీవితంలో అనుభవించడానికి వీల్లేదు. సారవంతమైన జీవితం కావాలి. ఇదిగో బీడు భూములు, అడవి భూములు చిలకరించినట్లుగా, పచ్చికను అవి ధరించినట్లుగా అలాంటి అనుభవం నాకు కావాలి. అటువంటి అనుభవ జీవితం నాకు కావాలి ప్రభువా. నీతో సహవాసం, నీతో అనుబంధం, నీతో పెనవేసుకున్న స్థితి నా జీవితాన్ని మార్చివేస్తుందని తెలియపరిచావు. ఇదిగో ఎలీషా వచ్చాడు, ఆ నీటి ఓట యొద్ద నిలబడ్డాడు, ఉప్పు వేశాడు. ప్రభువే సెలవిస్తున్నాడు, ఇక మరణము లేదు. ఈ భూమిలో నిస్సారవంతమైనదంతా కూడా తొలగిపోయింది. ఇక మీదనంతా సారమే. సారము కలిగి జీవించే అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. రెండు చేతులు పైకి ఎత్తండి. అందరూ కలిసి మనందరం ఒక మాట ప్రార్థన చేసుకుని ఈ స్థలం నుండి వెళదాం. ప్రభువా, ఈ మాటలు నా జీవితంలో స్థిరపరచు నాయనా. సారవంతమైన జీవితంతో నన్ను నింపయ్యా. నీ శరీరం నేను తినుచుండగా, నీ రక్తం నేను త్రాగుచుండగా సారవంతమైన బ్రతుకు నాకు కావాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తండి. అపవాది యొక్క మనస్సు, అపవాది యొక్క తలంపులన్నీ కూడా తొలగిపోయినట్లుగా, సాతానుగాడు సిగ్గుపడినట్లుగా, దేవునికి మహిమ కలుగునట్లుగా, ఆయన రాజ్యములో మనమందరం కూడా సంతోషించినట్లుగా స్తుతులు చెల్లిద్దాం మా ప్రభువా. అయ్యా మా దేవా, మీకు వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా. సారము కలిగి జీవించే ఏర్పాటు నీవు మాకు చేశావు. రక్తమును మా కొరకు ప్రోక్షించావు. మందిరములో మమ్మల్ని నాటావు. సహవాసం నీవు మాకు అనుగ్రహించావు. తండ్రి, మీకు వందనాలు. మీతో సహవాసాన్ని కోల్పోయి అయ్యా, మీ రక్తం అనే ఆ కడగబడి అనుభవం నుంచి తొలగిపోయి, మీతో సహవాసం అనుభవం లేక అనేకమైన సార్లు నిస్సారమైన స్థితిలో మేమున్నా మమ్మల్ని క్షమించవా అడగదాం అందరం కలిసి. ప్రభువా, నిరుత్సాహంలో మేమున్నామయ్యా, మాకు సారము కలిగి జీవించే జీవితాన్ని దయచే ప్రభువా. కృంగిపోయి ఉన్నామయ్యా, మమ్మల్ని దాచి మీ రెక్కల నీడలో కాపాడు ప్రభువా. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడవు ప్రభువా. శ్రమలో మమ్మల్ని నడిపించడానికి గల కారణం ఒక్కటే, నీ వైపు మేము చూస్తామని. కనికరించే దేవుడు నీవే. మాకు సహాయం చేయ, మాకు కృప చూపు నాయనా. అడుగుదాం మా దేవుని సన్నిధిలో. సహాయం చేయగలిగిన వాడు ఆయనే, కృప చూపగలిగిన దేవుడు ఆయనే గనుక ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు తన యొక్క కృప చేత మనందరినీ కూడా ప్రభు నింపునట్లుగా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుకుందాం. నిరీక్షణ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి బిద్దాం.